ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక కథలో వసుధారని ప్రేమగా దగ్గరికి తీసుకొని రిషి, ఏంటి వసుధార బాధపడుతున్నావా అని చెప్పడంతో, నాకెందుకు సార్ బాధ, అయినా మీరున్నారు కదా నా వెంట. ఈరోజు ఆ శైలేంద్రని భలే మాట్లాడారు సార్ మీరు, కానీ తనకి మీ పైన డౌట్ రాలేదా అని అడుగుతూ ఉంటే, ఏ డౌటు రాలేదు, అయినా మనం ఇంకా ఇక్కడ ఎందుకు వస్తారా, వెళ్ళిపోదాం పదా అని అంటాడు. దాంతో ఇక వస్తారా, అవును సార్, కాలేజ్ నుంచి వచ్చాక మనం వెళ్ళిపోవాలని అనుకున్నాం కదా, వెళ్ళిపోదాం సార్, అక్కడైతే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తూ ఉండడంతో, అవును వస్తారా అని అంటాడు. ఇక ఆ తర్వాత వస్తారా, సార్ మనో వాళ్ళు కాలేజ్కి రాకపోవడానికి కారణం కూడా శైలేంద్రే సార్, అసలైన మనో గారి గురించి, తన తండ్రి గురించి మీకు చెప్పాలి సార్ అని అంటుంది. ఇక రిషి ఏంటి వస్తారా అని అడుగుతూ ఉంటే, సార్ మనో గారు ఎవరో కాదు సార్ అని అంటుంది. ఏంటి వస్తారా, చెప్పావు కదా అనుపమ మేడం కొడుకని అని అంటుండగా, అలా అని కాదు సార్, మనో గారు అసలు ఎవరి కొడుకు అనుకుంటున్నారు, తన తండ్రి ఎవరో తెలుసా అని అంటుండడంతో, నాకెలా తెలుస్తుందని అంటాడు. సార్ మనో గారి తండ్రి ఎవరో కాదు, మహేంద్ర మామయ్య సార్ అని అంటుంది. దాంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు వస్తారా నువ్వు అని అడుగుతూ ఉండడంతో, అవును సార్ నేను చెప్పేది నిజం, కానీ మహేంద్ర మామయ్య మనో గారికి ఎలా తండ్రో అవన్నీ అనుపమ మేడం టైం వచ్చినప్పుడు చెప్తానన్నారు, కానీ ఇప్పటి వరకు చెప్పలేదు సార్, కానీ మనో గారు మాత్రం మీ తోబుట్టు అని అంటుంది. దాంతో రిషి, ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను వస్తారా అని చెప్పడంతో, ఇది మాత్రం నిజం సార్, అందుకనే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు సార్, వాళ్ళు ఇక్కడే ఉండాలి. అలాగే మనో గారు కాలేజ్ కోసం మీరు లేనప్పుడు ఎంతో చేశారు, బహుశా కూడా మహేంద్ర సార్ రక్తం ముట్టినందుకో ఏమో తన కొడుకు కాబట్టి ఇదంతా చేశారని నాకు ఇప్పుడు అనిపిస్తుంది సార్ అని చెప్తూ ఉండడంతో, ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను వస్తారా, నిజమేంటో నేను తెలుసుకోవాలని అంటుండడంతో, తప్పకుండా తెలుసుకుందాం సార్, కానీ మనో గారు వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు, అలాగే మనో గారు కూడా కాలేజ్కి రావాలి సార్ అని చెప్తుండడంతో, తప్పకుండా వస్తారా, వాళ్ళని కాలేజ్కి వచ్చేటట్టు నేను చేస్తాను, అలాగే మా అన్నయ్యకి తగిన బుద్ధి కూడా చెప్తానని చెప్పైతే అంటాడు. వస్తారా, ఏంటి సార్ మీ మూడంతా ఈ విషయం చెప్పి ఏదన్నా బాధ పెట్టానా అని అంటుండడంతో, లేదు వస్తారా, నువ్వు ఈ విషయం చెప్పి మంచి పనే చేసావని చెప్పి ఇక చెప్తాడు. ఆ తర్వాత వస్తారా, పదండి సార్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటుండడంతో, నేను మాత్రం ఇష్టం లేకుండా ప్రవర్తిస్తాను, నువ్వు మాత్రం అస్సలు వెళ్ళాల్సిందే అన్నట్టుగా లగేజీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అంటుండడంతో, ఉదయమే చెప్పాను కదా సార్, ఇక మనల్ని ఎవ్వరు ఆపరు, అలాగే మీ అన్నయ్య ఆపడానికి ప్రయత్నించినా నేను మాత్రం ఇక్కడి నుంచి ఎలాగైనా మిమ్మల్ని తీసుకొని మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం, అక్కడ మనం సంతోషంగా ఉందాం సార్, ఇక్కడ ఎప్పుడెప్పుడు వీళ్ళు మమ్మల్ని గమనిస్తారా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పడంతో, అవును వస్తారా, నేను కూడా నీతో ఏకాంతంగా టైం స్పెండ్ చేయాలి, ఇక్కడ మనం భార్యాభర్తలం అయ్యుండి కూడా నువ్వు బెడ్రూమ్లో నేను హాల్లో పడుకోవాల్సి వస్తుంది, అందుకనే మన ఇంటికి వెళ్తే ఇక మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, మనం చాలా హ్యాపీగా అలాగే అక్కడ ఎంతసేపు కావాలన్నా ప్రేమగా కబుర్లు చెప్పుకోవచ్చు, అలాగే ఇక నేను బయట కూడా పడుకోనక్కర్లేదు, అక్కడైతే మన ఇద్దరం ఒకే గదిలో నిజమైన భార్యాభర్తల్లా ఉండొచ్చు అని చెప్తూ ఉంటే వస్తూ సిగ్గుపడుతూ